అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, యుద్ధం అనేది ఆపేస్తున్నామని అనుకున్నారు. సో ఇప్పుడు చాలామంది దేశ ప్రజలు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నమ్మేది లేదు, ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేస్తారు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అవునన్న, వాళ్ళు నమ్మడానికి మనకి కరెక్ట్గా ఇది లేదు. వాళ్ళు ఏమైనా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు, తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు. అది చేయడం అనేది మనం సరిగ్గా మన ఇండియన్ ఆర్మీని పొజిషన్లో ఉంచాలి. అన్న ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతోమంది, ఇప్పుడు 28 మంది వరకు సాధారణ ప్రజలు కానీ, రీసెంట్గా మనకు ఒక మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది, జవాన్ గారు. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళు అనేది మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా దృఢమైన ఆర్మీ. అందులో వాళ్ళు చంపేశామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఒకలో ఉండి వెనక నుంచి కాల్చడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళీ నాయక్ చనిపోవడం వల్ల చాలా ఇండియన్ అందరికీ బాధలాగా ఉంది. ఓకే అన్న, యాజ్ ఏ ఇండియన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ దేశానికి కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇండియన్గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన దేశం. వాళ్ళు ఎప్పుడూ ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు. అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు.